వరంగల్ జిల్లాలోని 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఎన్టీఆర్ నగర్ మహిళలు ఆందోళన చేపట్టారు. పార్టీలకు అతీతంగా మహిళలు అందరూ ఒకచోట కూర్చొని అభివృద్ధి కమిటీ వేసుకునే ఆనవాయితీ ఉంది. అయితే ఈసారి మహిళా అధ్యక్షురాలిగా తనను ఎన్నుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్ కమిటీని రద్దు చేయాలని స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఆదేశాలు ఇచ్చారంటూ వాపోయారు సరోజన. గతంలో మహిళా కమిటీలలో రాజకీయ జోక్యం లేకుండా పోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యాక అన్నింట్లో రాజకీయ జోక్యాలు ఎక్కువయ్యాయన్నారు. ఇంతియాజ్పై ఎనుమాముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఇంతియాజ్ నుంచి కాపాడాలంటూ మహిళలు వేడుకుంటున్నారు. మేము అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మేము అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. సో అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలుగా పిట్ట సరస్వతి అని నన్ను పెట్టడం జరిగింది. సంవత్సరాల నుంచి అభివృద్ధి కమిటీలో పనిచేసినాం. మగవాళ్ళు మేము అందరం కలిసి చేసినాక సార్ ఇప్పుడు మళ్ళీ మొన్న వాళ్ళు పోయిన శనివారం రోజు, ఆ రోజు ఏ తారీఖు గుర్తులేదు కానీ, వాళ్ళు అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగితే సరే మామూలుగా కూడా పిలుస్తారు కదా, పిలిస్తే అందరం కలిసి చేసుకుంటాం, మళ్ళీ మున్పటి లెక్కన కలిసి పని చేసుకుంటామని మేము అనుకున్నాం సార్. మహిళలను మొత్తం పక్కకు పెట్టేసి వాళ్ళు వేసుకున్నాక సరేలే అని మేము సపరేట్ ఊకున్నాక ఏమున్నది, మాది మహిళా సంఘాలు సార్ 46 గ్రూపులు ఇక్కడ ఎన్టీఆర్ నగర్లో 46 గ్రూపులు. మేమందరం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి మనం కూడా మహిళలను తీసి పక్కకు పెట్టాడు కదా, మనం కూడా ఒక అభివృద్ధి కమిటీ అనేది మనం కూడా ఏర్పాటు చేసుకుందాం అని మేము సోమవారం 4వ తారీఖు మేము కూడా అభివృద్ధి కమిటీ చేసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక అక్కడ ఇక మహిళలు అన్నది ఎంత చిన్న చూపు అంటే అంత చిన్న చూపు మమ్మల్ని వీళ్ళేదో తప్పు చేసి వచ్చినట్టు అట్లా చూసి ఇప్పుడు మా గ్రామం నుండి గ్రామం అధ్యక్షులు అందరిగా ఏమంటారంటే, మహిళలు అభివృద్ధి కమిటీ చేసుకుంటారా, ఎక్కడన్నా ఉన్నదా అంటే, సార్ మేము ఇది పార్టీ పరంగానో ఎవరిని ఉద్దేశించో మేమైతే రాలే. ఎందుకంటే మనకు గంగాదేవి పల్లెని ఆదర్శంగా తీసుకుందాం మనం. అక్కడ ఆడోళ్ళు మగోళ్ళు ఎంత మంచిగా అందరూ ఒక కలిసి కట్టుకుండా ఊరిని ఎంత ఆ గ్రామాన్ని